ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అతడే అత్యంత పరాక్రమవంతుడు, మహాశివుని భక్తుడు, క్షత్రియ పాలిట యముడు, మహావీరుడు పరశురాముడు. పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బండరాలను కూడా సునాయాసంగా పిండి చేయగల బాహువులు, వజ్రం లాంటి శరీరంతో గొడ్డలి పట్టుకుని గుహలో నుండి బయటకు వచ్చిన పరశురాముణ్ణి చూసిన అంబాదేవి తన మనసులో ఈ సమస్త భూమండలంలో భీష్ముడి అహం అణచి అతనికి బుద్ధి చెప్పగల సమర్థుడు ఇతడొక్కడే అని అనుకొని పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి, నాకు న్యాయం చెయ్యండి ప్రభూ అంటూ ఏడ్చింది. తన ముందు కంటతడి పెడుతూ దీనంగా నిలబడి ఉన్న అంబాదేవిని చూస్తూ పరశురాముడు, ఎవరు యువతి నీవు? నీ బాధకు గల కారణమేమిటి అని అడిగాడు. దానికి అంబాదేవి, ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువెళ్లి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. మీరే అతనికి తగిన బుద్ధి చెప్పి నాకు న్యాయం జరిగేలా చెయ్యాలి అంటూ వేడుకొంది. అప్పుడు